చిరునవ్వే నీ చిరునామా, చీకటిలో వెలుగై నిలిచావా. ఓడిపోయే మనసుల్లో ఆశల దీపం వెలిగించావా. గెలుపు అంటే డబ్బు కాదని, గుండె గెలవడమే గొప్పదని, మాటలతో కాదు చేతలతోనే మంచితనం నేర్పించావే. పడిపోయినా పైకి లేవమని, భయపడొద్దని ముందుకు నడవమని, ప్రతి ఉదయం కొత్త ఆశనిచ్చే ప్రేరణవై నిలిచావే. సహజ మాధురి, నీ నవ్వే వేళల వెలుగుల దీపావళి. 1 month వెయిట్ చేశా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి. ప్రతి వీక్ అనిపించేది అబ్బా ఈసారి చెప్దాం అని. బికాస్ మీకు తెలుసు కదా నాకు నా జర్నీ షేర్ చేసుకోవడం ఇష్టం. కానీ దీనికి మటుకు ఒక్క 1 month ఆగుదాం, తర్వాత చెప్దాం అని వెయిట్ చేసి ఫైనల్గా మేము ముందుకు వచ్చేస్తున్నాను మీతోటి ఒకటి ఆనెస్ట్గా షేర్ చేసుకోవడానికి. గుర్తుందా కొన్ని ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను పునర్వి ఫెయిల్ అయిపోతా ఉంది, నేను అనుకున్నట్టు మనీ జనరేట్ చేయట్లేదు, శాలరీస్ ఇవ్వడానికి కూడా కష్టంగా ఉంది, ఎండ్ చేద్దాము అన్న స్పేస్లోకి వెళ్ళి ఇంకొకసారి ప్రయత్నిస్తాను, ఇంకొకసారి ట్రై చేస్తాను, ఏదైనా డిఫరెంట్గా ఆలోచిస్తాను అని అన్నాను. గుర్తుందా? చూడకపోతే ఆ వీడియో చూడండి, ఇక్కడ నేను ట్యాగ్ చేస్తున్నాను దాన్ని. ఫైనల్గా ఏ స్టేజ్కి వచ్చిందంటే గణేష్ లిటరలీ టోల్డ్ మీ, మధు మేబీ ఇట్స్ టైమ్ టు లెట్ ఇట్ గో. ఇంకా అసలు నాకు ఆ మాట విన్న తర్వాత ఐ వాజ్ లైక్ నో వే ఐ కుడ్ డూ దాట్. బికాస్ ఇది నేనేదో ఒక బిజినెస్ వెంచర్ కోసం స్టార్ట్ చేసింది కాదు. ఈరోజు నాకు ఈ ప్లాట్ఫామ్ రెస్పెక్ట్ ఇచ్చింది. కొన్ని వేల కొద్ది జనాలు ఇది వాడుతున్నారు, దీని అవసరం ఉంది. ఎస్పెషలీ నౌ విత్ సో మెనీ బ్రాండ్స్, ఎగ్జిబిషన్, షాపింగ్ యాప్స్. పునర్వి అవసరం ఇంకా పెరగాలి కానీ తగ్గకూడదు అని నేనైతే డిసైడ్ అయ్యాను. డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకున్నాను. సో దానికోసమే చూడండి ఇక్కడైతే నేను స్టార్ట్ అయ్యాను. దిస్ వాస్ ద ఫస్ట్ టైం అనమాట. ఐ వాజ్ గోయింగ్ సమ్వేర్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. అసలు నేను పేరెంట్స్కి, ఇన్లాస్కి ఏం చెప్పలేదు, గణేష్కి కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఐ జస్ట్ వెంట్, మా టీమ్మేట్ని తీసుకున్నాను, వెళ్ళాను. ఆల్ ఐ న్యూ వాజ్ దాట్ ఈ బ్రాండ్ కనుక సర్వైవ్ అవ్వాలంటే నేను ఏదైనా ఒకటి డిఫరెంట్గా చెయ్యాలి. కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది నాకు మెసేజ్ చేశారు, రిలేటివ్స్లో కూడా చాలామంది కాల్ చేసి ప్లీజ్ మీరు ఒకసారి ఇంటికి వచ్చి మా క్లోత్స్ చూడండి అని ఎంతోమంది అడిగారు. బికాస్ మాకు అసలు వెబ్సైట్ అర్థం కాదండి, మేము అవన్నీ చేయలేము అని, జస్ట్ కొంచెం డబ్బులు ఇవ్వండి తీసుకుని వెళ్ళిపోండి బట్టలు అన్నారు. కానీ ఐ నెవర్ డిడ్ దాట్. ఫస్ట్ నేను యూఎస్లో ఉన్నాను, సో మెనీ అదర్ కమిట్మెంట్స్ ఆర్ దేర్, అండ్ ఆల్సో ఐ నెవర్ సీన్ దిస్ అస్ ఎ బిజినెస్ కదా. ఇప్పుడు దాకా ఏది కూడా నేను డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేయలేదు. క్రియేటర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, బ్రాండ్ కొలాబరేషన్స్, యూట్యూబ్, కోచింగ్, రిటర్న్ టు ఇండియా చేసిన పనికి నాకు డబ్బులు వచ్చినాయే కానీ నా సొంత మనీ నేను ఇన్వెస్ట్ చేసి ఒక ఇన్వెంటరీ అనేది తీసుకోలేదు. ఐ ఆల్వేస్ టోల్డ్ మై సెల్ఫ్ ఐ కాంట్, నాకు అసలు బిజినెస్ రాదు, ఐఎమ్ నాట్ దట్ పర్సన్. బట్ దిస్ టైమ్ ఐ జస్ట్ డిసైడెడ్ టు టేక్ దట్ రిస్క్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ కొంచెం మనీ ఇన్వెస్ట్ చేశాను అండ్ కొన్ని శారీస్ తీసుకున్నాను. అంటే ఒక ప్లేస్లో కాదు, మల్టిపుల్ ప్లేసెస్లో. ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేశారో, ఎప్పటి నుంచో మా పేజ్ని ఫాలో అవుతున్నారు, హూ హ్యావ్ బీన్ అవర్ కస్టమర్, సో వాళ్ళ దగ్గర అయితే నేను వెళ్ళి ఎంత ఇన్వెస్ట్ చేస్తానో కూడా నేను ఆలోచించి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి ఆ స్పాట్లో నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పెట్టేశాను అనమాట. గణేష్ కూడా షాక్ అయ్యాడు ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత. హీ సెడ్ దట్ నువ్వు ఇంత ఇన్వెస్ట్ చేస్తావని అనుకోలేదు అని. అండ్ మేబీ దట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐ డిడ్ ఇట్. బికాస్ అంటిల్ వీ బిలీవ్ ఇన్ సంథింగ్ యువర్ సెల్ఫ్, ఇంకొకరు నమ్మరు అంటారు చూడండి. సో యా, ఓన్లీ హ్యాండ్లూమ్స్, కంప్లీట్గా ఓన్లీ హ్యాండ్లూమ్ శారీసే తీసుకుని వచ్చాం. ప్రతి ఒక్క శారీని చెక్ చేసి బాగుందా లేదా అని. చిన్న చిన్న మచ్చలు ప్రీలవ్ క్లోత్స్కి ఉంటాయి. జస్ట్ మేడ్ ష్యూర్ దట్ డ్రై వాష్ ఏదైనా అవసరం ఉంటే కూడా అది రెడీ చేసి ప్యూర్ హ్యాండ్లూమ్స్
authentic timeless గద్వాల్స్, కాంజీవరమ్స్, మైసూర్ సిల్క్స్, పైతాని, బెనారస్, బాందిని, టస్సర్, ఇలా లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయితే మేమైతే సెలెక్ట్ చేసుకుని వచ్చాము. అండ్ నో బాయ్, వి వర్ లైక్ సో థ్రిల్డ్, ఎక్సైటెడ్, అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్ ఆర్ నాట్. పోన్లే ట్రై చేద్దాం, పోతే పోయింది, ఇంకా కొంచెం మనీ ఏం చేస్తాం అని చెప్పేసి we just took that leap and I just felt so happy that వెళ్ళి బయటకు వెళ్ళి రెస్టారెంట్లో సెలబ్రేట్ కూడా చేసుకున్నాం అనమాట. షీఈస్ వన్ ఆఫ్ మై టీమ్మేట్ ఇన్ పునర్వి, హర్ నేమ్ ఇస్ మానస. వి ఫెల్ట్ అనమాట, ఇలా మనకి ఒక స్టోర్ ఉంటే ఇలా అప్పుడప్పుడు కలిసి బయటికి వెళ్ళి చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది, వేర్ హౌస్ లాంటిది ఉంటే. బట్ అగైన్ ఆలోచించడానికి డ్రీమీగా చాలా బాగుంటుంది. బట్ ఈస్ దట్ సంథింగ్ ప్రాక్టికల్? దాది కూడా చెప్తాను మీకు బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే మేమైతే సెలబ్రేట్ చేసేసుకుని మొత్తం బట్టలన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళాను. అండ్ ఆ రోజు లక్కీగా మమ్మీ అత్తయ్య కూడా వచ్చారు ఇంటికి. సో మొత్తం అంతా తీసి వాళ్ళకైతే నేను చూపించాను ఓపెన్ చేసి. అండ్ ఒక్కసారి కూడా వాళ్ళను క్వశ్చన్ అయితే చేయలేదు. దే నెవర్ క్వశ్చన్ మై డెసిషన్, ఎస్పెషలీ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్. ఐ డోంట్ నో ఇఫ్ దే ట్రస్ట్ ఆర్ వాళ్ళకి ఆ నమ్మకం, ఒకవేళ ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళే ఫిగర్ అవుతారండి, పెద్దోళ్ళు అయిపోయాం కదా. అండ్ మై మామ్ ఎస్పెషలీ షీ అండర్స్టాండ్స్ దిస్ ఓల్డ్ క్లాసిక్ శారీస్ అన్నీ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందన్నమాట మా సైడ్ చాలా. సో ప్రతి ఒక్క శారీ కొద్దిగా చూస్తూ ఉంది. అండ్ మమ్మీ నేను పెట్టిన డబ్బులు యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అంటే షీ సెడ్ ఎస్ అమ్మా ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని చెప్పిందనమాట. అండ్ దట్ మెంట్ ఎ లాట్. పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా మనకి ఆ సపోర్ట్ వచ్చిందనుకోండి, ఎవ్రీ చైల్డ్ క్యాన్ డూ మోర్, ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా కష్టపడతారు, ఇంకా ఎక్కువ చేస్తారు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఐ జస్ట్ ఫెల్ట్ హ్యాపీ. అత్తయ్య మమ్మీ మంచిగా రియాక్ట్ అయ్యారు, సూపర్గా అవుతున్నారు. మా అత్తయ్య అయితే నువ్వు చూడు ఎంత బాగా అవుతుందో ఇది అన్నారు. అండ్ ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. సో ఇంకొక విషయం అండి, మీరు మా వెబ్సైట్స్ చూసారంటే అందులో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి. బికాజ్ మేము దాన్ని అవర్ పునర్వి అని పెట్టాం. అంటే నా ఒక్కదాని టేస్ట్ కాదు, ప్రతి ఒక్కరి టేస్ట్ వాళ్ళ చాయిసెస్. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ ఈ వెబ్సైట్లో నాకు నచ్చినే ఉంటే బాగుంటుంది కదా. ఐ విష్ దెర్ ఈస్ ఎ స్పేస్ వేర్ ఓన్లీ నా స్టైల్ని రిఫ్లెక్ట్ అవుతే బాగుంటుంది కదా అని. అండ్ ఫైనలీ ఐ జస్ట్ ఫెల్ట్ ఆ డ్రీము ఈరోజు నెరవేరింది అని అయితే నాకు అనిపిస్తుంది. ఈరోజు నేను సెలెక్ట్ చేసిన శారీస్ అంతా కూడా నాకు ఫుల్గా నచ్చినవి. క్లాసీ, ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, లేదా ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీసెస్ అంటే ఇఫ్ ఐ లవ్ దెమ్ ఐఎమ్ ష్యూర్ యూర్ గోయింగ్ టు లవ్ దెమ్. ఈ ఆఫీస్ రూమ్ కట్టించుకున్నప్పుడు అసలు నేను ఇక్కడ ఏ పని చేస్తానో ఎలా చేస్తానో అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కట్టించుకున్నాను. అండ్ నౌ ఇది స్టార్ట్ చేశాను. ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలుగుతాను, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కూడా నాకు ఇంకా తెలియదు. బికాస్ ఓన్లీ 4 weeks అయింది నేను ఇది స్టార్ట్ చేసి. అండ్ ఐఎమ్ స్టిల్ లిటిల్ నర్వస్ అబౌట్ ఇట్. అసలు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫుల్గా రిటర్న్ వస్తుందా, ఐ డోంట్ నో. ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే మరి ఎందుకు నేను మీతోటి షేర్ చేసుకుంటున్నాను. వై am I sharing this? One, I never shied away when it comes to sharing my journey all these years. And maybe మీలో కొంతమంది women are watching this and standing at a point where something they have built seems like slipping away. Because నాకు అలా అయ్యింది. సమ్ టైమ్స్ జర్నీ అయిపోయింది అనిపిస్తుంది, మనం ఫెయిల్ అయిపోయి అనిపిస్తుంది. ఐ లిటరలీ బ్రోక్ డౌన్ వెన్ ఐ హ్యాడ్ టు లెట్ డౌన్ మై టీమ్. అండ్ నేనైతే ఒకటే ప్రే చేసుకున్నాను, గాడ్ ఇఫ్ పునర్వి జర్నీ ఈజ్ ఓవర్, స్ట్రెంగ్త్ ఇవ్వండి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. బట్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ప్లాన్స్ ఫర్ ఇట్, ఏదో ఒక దారి చూపించండి. మిరాకిల్ కాదు, జస్ట్ అ స్మాల్ సైన్. అండ్ దట్ సైన్ ఏంటో సడన్గా ఇట్ కేమ్ త్రూ దిస్ మెసేజెస్. ఇదివరకు కూడా వచ్చినాయి, కానీ ద వే దే కేమ్ నౌ ఇట్ ఫెల్ట్ సో డిఫరెంట్. ఇట్స్ యాజ్ ఇఫ్ దట్ ఎవరో నా ప్రేయర్కి ఆన్సర్ చేసినట్టు ఒక్క తలుపు తట్టారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ మేబీ దట్ టైమ్ వీ వర్ నాట్ రెడీ టు ఓపెన్ ఇట్, బట్ టుడే వీఆర్. ఫెల్ట్ లైక్ అన్ ఇన్విటేషన్. అండ్ ఎస్, యు ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ టు దిస్ అండి. మీ దగ్గర ఒక 15 to 20 or 10 to 20 బ్యూటిఫుల్ క్లాసీ శారీస్ ఎక్సలెంట్ కండిషన్లో, కొద్దిగా క్లీన్, వెల్ మెయింటైన్, టైమ్లెస్ హ్యాండ్లూమ్ శారీస్ కనుక ఉంటే మేము వస్తాం. హైదరాబాద్లో కనుక మీరుంటే వీ విల్ ఎవాల్యుయేట్ దెమ్ అండ్ వీ విల్ పే యూ ఆన్ ద స్పాట్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ సెండ్ ఎ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. పిక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మంచి పిక్చర్స్ ప్లీజ్ తీసి పెట్టండి. మీరు స్టైల్ చేసుకున్న పిక్చర్స్ పెట్టినా కూడా ఓకే మాకు. సో మీ దగ్గర కలెక్షన్ ఉంది అంటే మేము డెఫినెట్గా వస్తాము. అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ వెరీ స్మాల్, ఎందుకంటే నాకు ఇంకా అంత మ్యాన్ పవర్ లేదు. ఒకవేళ వర్కౌట్ అవుతే ఐ మైట్ హైర్ ఎ న్యూ టీమ్ ఇన్ హైదరాబాద్ టు సపోర్ట్ మీ ఇన్ దిస్ ప్రాసెస్. ఇప్పుడైతే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి నేనైతే మేనేజ్ చేస్తున్నాను. అండ్ డూ ఐ వాంట్ టు ఓపెన్ ఎ షాప్ అంటే ఐ థింక్ డెఫినెట్లీ ఐ క్యాన్.
బట్ నాట్ నౌ బికాస్ ఐ వాంట్ టు బీ ఎ మామ్ మోర్ దాన్ ఎనీథింగ్. పిల్లలతోటి టైం స్పెండ్ చేయాలి అండ్ అసలు ఆ గోల్ పెట్టుకునే కదా నేను అక్కడ జాబ్ ఎండ్ చేసి ఇక్కడికి వచ్చింది. ఫుల్ టైం కెరియర్లోకి వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఐ నీడ్ దట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఐ నీడ్ దిస్ స్పేస్ రైట్ నౌ. ఐ ఎంజాయ్ బీయింగ్ ఏ కోచ్, ఐ ఎంజాయ్ బీయింగ్ ఏ క్రియేటర్. ఆ రెండు అయితే ఐ కెన్ నాట్ గివ్ అప్. సో నాకున్న కొంచెం టైంలో నేను ఇప్పుడు ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాను. ఐ లైక్ ట్రయింగ్ న్యూ థింగ్స్. ఐ విల్ బీ ఓకే ఇఫ్ ఐ ఫెయిల్, ఏం పర్వాలేదు, ట్రై చేసాం కదా, చూద్దాం వర్కౌట్ అవుతుందో అవ్వదో అన్న ఒక హోప్ ఎప్పుడు కూడా ఉంటుంది. రిటర్న్ టు ఇండియా కూడా ఆ టైంలో నాకు అది చాలా వర్త్ అనిపించింది. బికాస్ నేను పిచ్చిగా రీసెర్చ్ చేశాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. అండ్ ఎన్ని మెసేజెస్ వచ్చేసాయో నాకు, అసలు హండ్రెడ్స్లో వచ్చాయి అనమాట ఆస్కింగ్ క్వశ్చన్స్. అందుకనే ఆ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం. 3 years వీ ర్యాన్ దట్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ తోటి మాట్లాడాము. అండ్ నౌ ఐ ఫీల్ దట్ 3 years అయిపోయింది అండ్ ఇంకా ఆ జోషు ముందున్నంతలాగా ఉండట్లేదు. ఇట్ వాస్ ఎ ఫేజ్. డస్ దట్ మీన్ ఐమ్ గోయింగ్ టు డిస్కంటిన్యూ? నో. అక్కడ కూడా నాకు మంచి టీం ఉంది. దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. చూద్దాము ఎలా నడుస్తుందో. ఇది గనక కొంచెం ఎక్కువ అవుతే దెన్ ఐ కెన్ ఇవాల్యుయేట్ ఏది ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలి, ఏది కట్ డౌన్ చేయాలో నేను తర్వాత ఆలోచిస్తాను. నాకు విజయ్ దేవరకొండ ఒక డైలాగ్ చాలా ఇష్టం అనమాట. అది ఏమంటాడంటే, అన్నీ చేసే సత్తా ఉన్నప్పుడు ఒకదాంతో ఎందుకు ఆగాలి అని. పర్సనలీ వెన్ ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్, గుడ్ సపోర్ట్ సిస్టమ్, ఎనర్జీ కూడా ఉన్నప్పుడు చేస్తాను నేను. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేస్తాను. కొన్ని థింగ్స్ నేను కట్ డౌన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మీరు నోటీస్ చేశారంటే నేను ఈ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం స్టార్ట్ చేశాను. వారానికి ఒక్కరోజు షూట్ చేస్తాను అంతే. అండ్ సేమ్ అదే బ్లాక్ డ్రెస్ వేసుకుంటున్నాను. నోటీస్ చేశారా? నాట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ క్లోత్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మెంటల్ ఎనర్జీ డిసైడింగ్ వాట్ టు వేర్. స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎప్పుడైతే ఒకటే స్టైల్ ఎవ్రీడే వేసుకుంటామో చిన్న డెసిషన్స్ మీద మన ఎనర్జీని తీసేసి పెద్ద వాటి మీద మనం ఫోకస్ చేయొచ్చు అని. అండ్ థ్యాంక్ఫుల్లీ నాకు ఎడిటింగ్ రీల్స్ అనేది చాలా ఇష్టము. వెంటనే కూడా చేసేస్తాను. సో మీరు కనుక ఈ రీల్స్ చూడకపోతే, పునర్వి పేజ్ని ఫాలో అవ్వకపోతే గో అండ్ ఫాలో. రెస్పాన్స్ హ్యాస్ బీన్ అన్బిలీవబుల్. అసలు శారీ పోస్ట్ చేయగానే వెళ్ళిపోయినాయి అన్నీ. మీరు చూపించిన ఈ లవ్ వల్ల నేను ఇంకా ఎక్కువ ఇష్టంతో ఇదైతే చేయటం స్టార్ట్ చేశాను. Can I scale this? Can I expand this? Honestly, I don't know. I don't know anything. I'm just taking one step at a time and we'll see how it goes. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, సో చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి ఫర్ సపోర్టింగ్ మీ, ఫర్ ట్రస్టింగ్ మీ, ఫర్ ఎంకరేజింగ్ మీ. యువర్ కామెంట్స్ మీన్ అ లాట్ అంటే లాట్. థ్యాంక్ యూ. Oh, she's my helper who also helps me with packaging and all of that. So yes, chalo, tata, bye bye. Itlu me, Sahaja Madhuri.